ఏలూరు జిల్లా కొవ్వూరు మండలంలో జరిగిన రైతు ప్రభాకర్ రావు హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు చుక్క రామశ్రీనివాస్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నిందితుల దగ్గర 36 గ్రాముల బంగారం, 4 సెల్ ఫోన్లతో పాటు 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ప్రభాకర్ రావు దగ్గర 24,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు నిందితుడు చుక్కా శ్రీనివాస్. ఇచ్చిన అప్పును తిరిగివ్వమని అడిగిన ప్రభాకర్ పై కక్ష పెంచుకున్నాడు శ్రీనివాస్. దీంతో ప్రభాకర్ పై తనతో పాటు మరో ఇద్దరితో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. డబ్బులిస్తామని ప్రభాకర్ రావును దొమ్మేరు వద్ద పొలానికి రమ్మని పిలిచారు. శ్రీనివాస్ చెప్పిన మాటలు నమ్మి పొలానికి వచ్చిన ప్రభాకర్ పై దుండగులు కత్తులతో దాడి చేశారు. తర్వాత ప్రభాకర్ రావు ఒంటిపై ఉన్న బంగారంను చోరీ చేశారు. చేతికి ఉన్న ఉంగరాలు, కడియాలు రాకపోవడంతో చేతులు నరికి మరి తీసుకుని పరారయ్యారు దుండగులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుని వారి దగ్గర ఉన్న 6 గ్రాముల బంగారం, 4 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సుమారు 8 గంటల ప్రాంతంలో పెండాల ప్రభాకర్ రావు ఈయన వెస్టేజ్ ప్రోడక్ట్స్, హెల్త్ ప్రోడక్ట్స్ మల్టీ మార్కెటింగ్ చేస్తాడు. ఆయన దగ్గర సుమారు ఆయనకు సంబంధించి 30,000 వరకు కస్టమర్స్ కానీ లేకపోతే అతని కింద పనిచేసే ఏజెంట్లు కానీ ఉన్నారు. అతను డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ హెల్త్ ప్రోడక్ట్స్ సంబంధించి. అతనికి రాత్రి 8 గంటల ప్రాంతానికి సుమారు 8-11 ఆ టైంకి కరెక్ట్గా ఫోన్ వచ్చింది. ఫోన్ ఏంటంటే నేను వచ్చాను, అర్జెంటుగా బయలుదేరి రమ్మని చెప్పి ఒక అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ వైఫ్ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నారని అంటే కస్టమర్ వచ్చాడు పోలవరం నుంచి, నేను బయటకు వెళ్తున్నానని చెప్పాడు అని హడావుడిగా అతను స్కూటర్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయేసరికి అప్పటికే దీనిలో ఈ ముద్దాయిలు A180 ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైవే దిగి మన అండర్ పాస్ దగ్గర దీనిలో A1 చుక్కా రామశ్రీనివాస్ పెద్దేవం గ్రామంలో సర్వేరు, గ్రామ సచివాలయం సర్వేరు, ఇతను బ్యాగ్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు. ఇతని కోసం వెయిట్ చేస్తుంటే ఇతను వెళ్ళినట్నే బండి ఎక్కాడు. బండి ఎక్కి వీళ్ళిద్దరు కలిసి ఇటు మన హైవేలోంచి కింద అండర్ పాస్ సర్వీస్ రోడ్లోంచి దొమ్మేరు వైపు పొలాల వైపు వెళ్ళిన తర్వాత బండి పార్క్ చేశారు. అంటే వీళ్ళు వెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఈ వెస్టేజ్ కంపెనీ తరఫున ఇతన్ని పోలవరం ఏరియాలో చాలామంది ఉన్నారు, నేను కస్టమర్స్గా మీకు జాయిన్ చేస్తాను, అదేవిధంగా మన ఏజెంట్లు కూడా ఉన్నారు, నేను రిక్రూట్ చేస్తాను, ఆ విషయాలు మాట్లాడుకుందామని చెప్పి అంటే పాపం ఇతను నమ్మేసి ఇతన్ని చుక్కా శ్రీనివాస్ నమ్మేసి అమాయకంగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను పక్కన ఈ తోట ఉంది, దానిలో కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు వెళ్ళే క్రమంలో ఇతను బ్యాగ్లో కత్తి తెచ్చుకున్నాడు. అది వెనకమాల షర్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడు. అతను ముందే వస్తున్నాడు, వెనక నుంచి ఇతను తల మీద పెట్టి కొట్టేశాడు. జరిగితే అమ్మో అనుకుంటే ముందుకెళ్ళి ఆ తోటలో పడిపోయాడు. డ్రాగన్ ఫ్రూట్ తోట అది. తోటలో పడిపోయిన తర్వాత ఇంకా 7 దెబ్బలు వేసాడు. కింద పడిపోయి కొట్టుకుంటే పీక మీద మళ్ళీ కత్తి పెట్టి కోస్తే అతను స్పాట్ డెడ్. చనిపోయాడు నిర్ధారించుకున్న తర్వాత ఇతను మెడలో ఉన్న చైన్ ఒకటి, అదేవిధంగా ఎడం చేతుకున్న ఉంగరం ఒకటి తీసుకున్నాడు, బ్యాగులో వేసుకున్నాడు. తర్వాత కుడి చేతుకున్న కడియం మరియు 3 ఉంగరాలు వీటిని తీయటానికి ప్రయత్నం చేశాడు. అయితే అవి రాకపోవడం వలన ఇతను ఆ కత్తితోటే చెయ్యిని నరికారు. చెయ్యిని తీసుకొని బ్యాగులో వేసుకున్నాడు, కత్తి కూడా బ్యాగులో వేసుకున్నాడు. ఈలోగా ఇతను ఎవరైతే తెచ్చాడో ఏటు ఈ అంకుల్ జగదీష్ దుర్గాప్రసాద్ వీడికి ఫోన్ చేశాడు, నువ్వు వచ్చే ఈ ప్లేస్కి పని అయిపోయిందిరా అని చెప్తే వాడు బండి వేసుకొని టౌన్ నుంచి టీకోటి దగ్గర ఉన్నాడు. టైంకి హడావిడిగా వెళ్ళిపోయి వీళ్ళిద్దరు కలిసి అలాగ ముందుకెళ్ళి మళ్ళా తాళ్ళపూడి రోడ్లో మన పోలవరం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళిన తర్వాత A3 కలిసాడు వీళ్ళకి ప్రవీణ్. వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఏమేమి ప్రాపర్టీ ఉన్నాయి ఏంటని చెప్పి చూసుకొని ఆ ప్రాపర్టీ అంతా అక్కడికి లాగేసి చెయ్యి, కత్తి, ఈ చనిపోయిన అతను ఫోన్ కూడా తీసుకెళ్ళాడు వెళ్ళేటప్పుడు. ఈ ఫోను మళ్ళీ ఇతని బట్టలు ఇవన్నీ కూడా గోదావరిలో
పడేశాడు. అదేవిధంగా అతను బట్టలు నరికినప్పుడు అతను కూడా బ్లడ్ అయింది బట్టల మీద, అవి కూడా గోదావరిలో పడేసి ఇంకా వాళ్ళు ఊర్లో నుంచి జంపై పారిపోతారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి, ఇతను ఎవరైతే ఈ A1 ఉన్నాడో చుక్కా రామ్ శ్రీనివాస్, ఇతను ఒక 2,40,000 రూపాయలు గతంలో అప్పు తీసుకున్నాడు ఈ చనిపోయిన ప్రభాకర్. ఆ డబ్బులు అడుగుతుంటే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అంటున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు. 2 చెక్కులు 2 నోట్లు ఇచ్చాడు. ఇంకా అవన్నీ కూడా మాఫీ అయిపోతాయి. తర్వాత వీడికి బెట్టింగ్ అలవాటు ఉంది. బెట్టింగ్లో చాలామంది దగ్గర అప్పులు చేశాడు. ఈ అప్పులు కూడా మనం కొంత బంగారం అమ్మటం వల్ల డబ్బులు వస్తాయి, వీటి ద్వారా అప్పు కూడా తీసుకోవచ్చు అన్న